అందరికీ నమస్కారం. ఈరోజు మనం మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక పాఠ్యాంశంలోని 4వ పాఠ్యాంశం గురించి చర్చించుకుందాం. ఈ భాగంలో మనం ఆధునిక ఆవర్తన పట్టిక, దాని యొక్క పీరియడ్లు మరియు గ్రూపులు ఏ విధంగా అమరు ఉన్నాయి, వాటిలో మూలకాలు ఏ విధంగా అమరు ఉన్నాయి, ఈ అంశాలన్నిటి గురించి చర్చించుకుందాం. మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక. మరి ఈ పాఠ్యాంశంలో మనం ఏం నేర్చుకుంటాం అన్నప్పుడు ఆధునిక ఆవర్తన నియమం, అదేవిధంగా ఆధునిక నవీన లేదా విస్తృత ఆవర్తన పట్టిక, ఆ పట్టికలో ఉన్న మూలకాల యొక్క సంయోజకత ఏ విధంగా ఉంటుంది గ్రూపుల్లో పీరియడ్లలో, అదేవిధంగా పరమాణు పరిమాణం ఏ విధంగా ఉంటుంది గ్రూపుల్లో పీరియడ్లలో అనేది ఈ పాఠ్యాంశంలో మనం చర్చించుకుంటాం. ఒకసారి ఆధునిక ఆవర్తన పట్టిక చూసేటప్పుడు మూలకాలను అధిక శక్తి గల ఎలక్ట్రాన్లచే తాడనం చెందించినప్పుడు అవి ఒక స్వాభావిక అమరికల ఎక్స్ కిరణాలను విడుదల చేస్తాయని బ్రిటిష్ శాస్త్రవేత్త హెచ్జే మోస్లే 1913లో కనుగొన్నారు. ఈ ఎక్స్ కిరణాలని స్వభావాన్ని విశ్లేషించినప్పుడు పరమాణువులో ఉండే ధనావేశ కణాలైన ప్రోటాన్లను లెక్కించగలిగాడు. ఏదైనా మూలకానికి పరమాణు ద్రవ్యరాశి కన్నా పరమాణు సంఖ్య విలక్షణ ధర్మం అని మోస్లే ప్రతిపాదించాడు. ఇక్కడ మోస్లే శాస్త్రవేత్త 1913లో ప్రోటాన్లను లెక్కించి పరమాణు సంఖ్య అనేదే మూలకాల యొక్క ధర్మాలకి విలక్షణ ధర్మం అని పేర్కొన్నాడు. మరి పరమాణు సంఖ్య అంటే ఏంటి? ఒక మూలక పరమాణువులో ఉన్న ధనావిష్ట కణాల సంఖ్యనే లేదా ప్రోటాన్ల సంఖ్యనే ఆ మూలకం యొక్క పరమాణు సంఖ్య అంటాము. ఆవర్తన పట్టికను పరమాణు ద్రవ్యరాశుల కన్నా పరమాణు సంఖ్యల క్రమంలో అమర్చడమే మేలైనదిగా గుర్తించాడు. ఇంతకుముందు డాబర్నీర్ కానీ, న్యూలాండ్స్ కానీ, మెండలీఫ్ కానీ ఆవర్తన పట్టికను వాళ్ళ వర్గీకరణను మూలకాల పరమాణు భారాలను బట్టి లెక్కించారు. దానికంటే పరమాణు సంఖ్యలో ఆరోహణ క్రమంలో అమర్చడమే మేలైనదిగా మోస్లే గుర్తించడం జరిగింది. ఈ అమరిక ద్వారా అసంగత మూలకాల అమరికలను అధిగమించవచ్చు. పరమాణు సంఖ్య భావన ఆవర్తన నియమాన్ని మార్చడానికి ప్రయత్నం దారితీసింది. ఇంతకుముందు పరమాణు ఆవర్తన నియమం అనేది పరమాణు భారాల మీద ఆధారపడి మనకు చెప్పడం జరిగింది. దాన్ని మార్చేసి పరమాణు సంఖ్య, ఎలక్ట్రాన్ విన్యాసాల మీద చెప్పడం జరిగింది ఆధునిక ఆవర్తన పట్టిక. ఒకసారి ఆధునిక ఆవర్తన పట్టిక చూడండి. పరమాణు సంఖ్య పరమాణువులోని ధనావేశ ప్రోటాన్ల సంఖ్యనే కాక రుణావేశ ఎలక్ట్రాన్ల సంఖ్యను కూడా తెలియజేస్తుంది. అంటే పరమాణు సంఖ్య అనేది ప్రోటాన్ల సంఖ్య కాదు, ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మూలకాల భౌతిక రసాయన ధర్మాలు దానిలోని ప్రోటాన్ల సంఖ్యపై మాత్రమే ఆధారపడకుండా ఎలక్ట్రాన్ల సంఖ్యపై మరియు వాటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలపై కూడా ఆధారపడి ఉంటాయి అనేది ఇక్కడ గమనించవచ్చు. పరమాణు సంఖ్యల ఆధారంగా రూపొందించబడిన ఆవర్తన నియమం ప్రకారం ఆధునిక ఆవర్తన పట్టిక రూపొందించబడింది. ఈ ఆధునిక ఆవర్తన పట్టికనే నవీన ఆవర్తన పట్టిక లేకపోతే విస్తృత ఆవర్తన పట్టిక అని కూడా అంటాము. మరి ఇక్కడ ఆధునిక ఆవర్తన పట్టికను ఏ నియమం ప్రకారం రూపొందించడం జరిగిందంటే ఇక్కడ గమనించండి. మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు. మూలకాల యొక్క భౌతిక రసాయన ధర్మాలు వాటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలపై ఆధారపడి ఉంటాయి అనేది ఈ ఆవర్తన నియమం చెప్తుంది. ఒకసారి ఆధునిక ఆవర్తన పట్టిక చూసినప్పుడు ఆవర్తన పట్టికలో 18 నిలువు వరుసలు, 7 అడ్డు వరుసలు కలిగి ఉంటుంది. ఈ నిలువు వరుసల్ని గ్రూపులని, అడ్డు వరుసల్ని పీరియడ్లు అని అంటాం. ఆవర్తన పట్టికలో అదేవిధంగా కింది భాగంలో లాంథనైడ్స్, యాక్టినైడ్స్ అని 2 వరుసల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఎలా ఉంటాయో పట్టికలు గమనిద్దాం. ఈ పట్టికలో ప్రతి మూలకాన్ని కూడా ఈ విధంగా సూచించడం జరుగుతుంది. ప్రతి బాక్స్ లో కూడా 4 అంశాలు ఉంటాయి. ఏమేమి ఉంటాయి ఒకసారి గమనించండి. హెచ్ అనేది మూలకం యొక్క సంకేతం, హైడ్రోజన్ యొక్క సంకేతం. అదేవిధంగా 1 అనేది దాని యొక్క పరమాణు సంఖ్య. అదేవిధంగా 1.008 అనేది ఆ పరమాణు భారము. ఈ విధంగా ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య, సంకేతము, పరమాణు భారం. మరి కింద చూడండి హైడ్రోజన్ యొక్క పేరు, హైడ్రోజన్ అనేది. ఈ విధంగా ప్రతి మూలకానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గమనించవచ్చు మనం ఆధునిక ఆవర్తన పట్టికలో ప్రతి మూలకం యొక్క బాక్స్ లో కూడా ఈ విధంగా 4 అంశాలతో ఉంటాయి. ఇది ఆవర్తన పట్టిక. ఒకసారి దీని గురించి చర్చిద్దాం. ఆవర్తన పట్టికలో మనం గమనించినప్పుడు చూడండి, ఇక్కడ అడ్డు వరుసలు మనకు 7 ఉన్నాయి, 7 పీరియడ్లు. నిలువు వరుసలు చూసినట్లయితే 18 ఉన్నాయి. ఈ 18 గ్రూపులు, ఈ పీరియడ్లని గ్రూపుల్ని మనం ఇక్కడ ఆవర్తన పట్టికలో గమనించవచ్చు. ఆవర్తన పట్టికలో మరి గ్రూపులు ఏ విధంగా ఉన్నాయి, వాటిలో మూలకాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చర్చించినప్పుడు ఒకసారి ఇక్కడ గమనించండి. ఆవర్తన పట్టికలో 18 నిలువు వరుసలు ఉంటాయి.
గ్రూపులు మరి వీటిని గ్రూపులు అంటాం. ఈ గ్రూపుల్ని జనరల్గా సాంప్రదాయ పద్ధతిలో అయితే 1 నుంచి 7 వరకు రోమన్ అంకెలతో సూచిస్తాం. వాటి పక్కన ఏబీలను కలిపి 1A 1B 7A 7B ఈ విధంగా ఏబీలను కలిపి మొత్తం 18 గ్రూపులను సూచిస్తాం. కానీ ఇక్కడ ఒకసారి గమనించండి, కింద నెంబర్లు ఉన్నాయి, 18 గ్రూపుల యొక్క నెంబర్లు. 18వ గ్రూప్ 8A అంటాం. కానీ IUPAC అనేది మనకు తర్వాత నిర్ణయించిన ప్రకారం గ్రూపుల్ని 1 నుంచి 18 వరకు నెంబర్లనే వాడమని సూచించారు కాబట్టి మనం 1 నుంచి 18 వరకు నెంబర్లను వాడతాం. మామూలుగా అయితే రోమన్ సంఖ్యలు వాడి కూడా చూపించవచ్చు. మరి ఇక్కడ గ్రూప్ లో మూలకాలు ఏ విధంగా ఏర్పాటు చేయబడ్డాయి అన్నప్పుడు మూలక పరమాణువుల బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం ఒకేలా ఉండే మూలకాలన్నీ ఒకే గ్రూప్ లో అమర్చబడ్డాయి. అంటే ప్రతి గ్రూప్ లోని మూలకాలన్నీ కూడా బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం ఒకే విధంగా ఉంటుందనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఒక గ్రూప్ లో ఉన్న మూలకాలు వాటి ప్రధాన క్వాంటం సంఖ్య పెరిగే క్రమంలో అమర్చబడ్డాయి. అంటే గ్రూప్ లో మూలకాలన్నీ కూడా ప్రధాన క్వాంటం సంఖ్య పైనుంచి కిందికి పెరిగే విధంగా అమర్చబడి ఉన్నాయి. వాటిని మనం గమనించవచ్చు. ఇక్కడ ఒకసారి ఇక్కడ 18 గ్రూపుల్ని గమనించండి. ఇక్కడ మనకు వస్తుంది మొదటి గ్రూప్. ఇది మొదటి గ్రూప్ లోని మూలకాలు హైడ్రోజన్ నుంచి ఫ్రాన్షియం వరకు. అదేవిధంగా రెండో గ్రూప్ లోని మూలకాలు బిఈ నుంచి ఆర్ఏ వరకు. ఇక్కడ మూడో గ్రూప్. ఇక్కడ 18 గ్రూపులు ఈ విధంగా మనం గమనించవచ్చు. ఏమేమి మూలకాలు ఉన్నాయి వాటిల్లో ఆ మూలకాల పేరు, పరమాణు సంఖ్యలు మాత్రమే ఇక్కడ తీసుకున్నాం ఈ పట్టికలో. పదమూడో గ్రూప్ ఇది. ఇక్కడ 14 కార్బన్, 15 గ్రూప్ నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, లాస్ట్కి హీలియం తోటి జడవాయువులు. ఇవన్నీ కూడా 18 గ్రూపులు ఈ విధంగా వస్తాయి. కింద చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ లాంథనైడ్స్ మరియు యాక్టినైడ్స్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని కూడా ఇక్కడ గమనించవచ్చు. ఇది మనకు ఆవర్తన పట్టిక. ఈ ఆవర్తన పట్టికలో గ్రూపులను గమనించినప్పుడు ఈ ఫస్ట్ గ్రూప్ చూడండి. మొదటి గ్రూప్ లోని మూలకాల యొక్క ఇందాక చెప్పుకున్నాం మనం ఎలక్ట్రాన్ విన్యాసాలన్నీ ఒకే విధంగా ఉంటాయని. చూడండి, ఇక్కడ 1s1 2s1 3s1 4s1 5s1 6s1 7s1 ఈ విధంగా గ్రూప్ లోని మూలకాల బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం మొత్తం కూడా ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ క్వాంటం సంఖ్యల నెంబర్లు చూస్తే 1 2 3 4 5 6 7 ఆరోహణ క్రమంలో పెరిగే విధంగా అమర్చబడ్డాయని చెప్పుకున్నాం. రెండో గ్రూపు 2s2తో అంతమవుతుంది. మూడో గ్రూపు 3d1 3d2 3d3 ఈ విధంగా d4 d5 ఈ విధంగా d ఆర్బిటాల్తో అంతమవుతున్నాయి. ఇక్కడ 7 8 9 10 11 12 గ్రూప్ల వరకు d ఆర్బిటాల్తో అంతమయ్యాయి. 13వ గ్రూప్ చూడండి, p1 2p1 3p1 ఈ విధంగా p1తో అంతమయ్యాయి. ఈ విధంగా ప్రతి గ్రూప్ లోని మూలకాలన్నీ కూడా వాటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగానే అమర్చబడ్డాయి. ఒకే రకమైన ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉన్నాయన్నీ కూడా ఒకే గ్రూప్ లో అమర్చబడ్డాయని చెప్పుకున్నాం. కింద లాంథనైడ్లు చూడండి. ఈ లాంథనైడ్లు మొత్తం కూడా 4f అనే ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉంటాయి. అదేవిధంగా యాక్టినైడ్లు చూసినట్లయితే 5f అనే ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉంటాయి. ఈ విధంగా ప్రతి మూలకం కూడా ఆవర్తన పట్టికలో వాటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగానే అమర్చబడ్డాయి. అదేవిధంగా పీరియడ్లు చూసినప్పుడు 1s1 1s2 చూడండి, ఇక్కడ 2s1 2s2 2p1 ఈ విధంగా ప్రతి పీరియడ్ కూడా చూడండి. ఇక్కడ ఇది 1వ కక్షతో అంతమైంది, ఇది 2వ కక్ష, 3వ కక్ష. ఆ విధంగా పీరియడ్లో కక్షలు కిందికి పోతా ఉంటే పెరుగుతూ ఉంటాయి. పీరియడ్ల గురించి ఇక్కడ చూద్దాం. ఏదైనా మూలక పరమాణువులో ఎన్ని ప్రధాన కక్షలు ఉన్నాయో ఒక మూలకంలో గల ప్రధాన కక్షల యొక్క సంఖ్యనే ఆ మూలకం యొక్క పీరియడ్ సంఖ్య అంటాము. 1వ పీరియడ్ తీసుకున్నట్లయితే వాటిలో ఒకే ఒక ప్రధాన కక్ష ఉంటుంది. ఇక్కడ చూద్దాం, హీలియంకు ఒకే ప్రధాన కక్ష ఉంటుంది కాబట్టి హీలియం 1వ పీరియడ్లో ఉంది. అదేవిధంగా లిథియం చూసినట్లయితే 2 ప్రధాన కక్షలు కేఎల్ ఉంటాయి కాబట్టి అది 2వ పీరియడ్లో ఉంది. ఒక పీరియడ్లో ఉండే మూలకాల సంఖ్య మూలక పరమాణుల యొక్క వివిధ కక్షల్లో ఎలక్ట్రాన్లు నిండే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఆ పీరియడ్లో ఎన్ని మూలకాలు ఉంటాయనేది ఆ కక్షలో ఎలక్ట్రాన్లు నిండే విధానంపై ఆధారపడి ఉంటుంది. మొదటి ప్రధాన కక్షలో K1s ఒకే ఒక ఉపకక్షను కలిగి ఉంటుంది. ఉపకక్ష 2 రకాల ఎలక్ట్రాన్ విన్యాసాలు కలిగి మాత్రం కలిగి ఉంటుంది. ఎస్లో చూసినట్లయితే మనం 1s1 1s2 2 రకాల ఎలక్ట్రాన్ విన్యాసాలు ఉంటాయి కాబట్టి మొదటి పీరియడ్లో 2 మూలకాలు ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినట్టయితే పీరియడ్లో చూడండి, ఇక్కడ 1s1 కలిగి ఉన్న H మరియు 1s2 కలిగి ఉన్న హీలియం మాత్రమే మొదటి పీరియడ్లో ఉన్నాయి. రెండవ పీరియడ్ చూద్దాం. రెండవ పీరియడ్లో 2 కక్షలు KL ఉంటుంది. L అనే కక్షలో 2s 2p అనే 2 ఉపకక్షలు ఉంటాయి. S లో 2 ఎలక్ట్రాన్లు పడతాయి, P లో 6 ఎలక్ట్రాన్లు పడతాయి. మొత్తం మీద
ఎల్ అనే కక్షలో 8 రకాల ఎలక్ట్రాన్ విన్యాసాలు ఇక్కడ గమనించండి. 2s1, 2s2, 2p1, 2p2, 2p3, 2p4, 2p5, 2p6 ఈ విధంగా 8 రకాల ఎలక్ట్రాన్ విన్యాసాలు కలిగి ఉంటాయి కాబట్టి రెండో పీరియడ్ లో 8 మూలకాలు కలిగి ఉంటాయి లిథియం నుంచి నియాన్ వరకు. దీంట్లో ఫస్ట్ 2 ఎస్ బ్లాక్ మూలకాలు లిథియం బెరీలియం, మిగతా 6 కూడా పీ బ్లాక్ మూలకాలు బోరాన్ నుంచి నియాన్ వరకు. ఈ విధంగా రెండో పీరియడ్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మూడో పీరియడ్ ని గమనించినప్పుడు మూడో పీరియడ్ లో 3 కక్షలు ఉంటాయి కేఎల్ఎం. ఎం అనే కక్షలో 3s, 3p, 3d అనే ఉపకక్షలు ఉంటాయి. కానీ ఎలక్ట్రాన్లు నిండేటప్పుడు ఈ 3d అనేది 4s తర్వాత నిండుతుంది కాబట్టి ఈ మూడో పీరియడ్ లో 3s, 3pలో ఉన్న ఎలక్ట్రాన్లు మాత్రమే లెక్కించి 8 మూలకాలు మాత్రమే ఉంటాయి. 2 ఎస్ బ్లాక్ మూలకాలు సోడియం మెగ్నీషియం, 6 పీ బ్లాక్ మూలకాలు అల్యూమినియం నుంచి ఆర్గాన్ వరకు. ఇక్కడ మనం గమనిద్దాం రెండో పీరియడ్ మూడో పీరియడ్ ఏ విధంగా ఉంటుందో. ఇది ఒకటో పీరియడ్. ఇక్కడ గమనించండి రెండో పీరియడ్ ఇది 8 మూలకాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ గమనించినట్లయితే ఇది మూడో పీరియడ్, దీనిలో కూడా 8 మూలకాలు మాత్రమే ఉన్నాయి. వాటిని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. అదేవిధంగా ఇక్కడ నాలుగో పీరియడ్లోకి వెళ్ళినప్పుడు నాలుగో పీరియడ్లో కేఎల్ఎంఎన్ 4వ కక్ష వస్తుంది. 4వ కక్షలో 4s, 4p, 4d, 4f ఉంటాయి ఉపకక్షలు. కానీ ఎలక్ట్రాన్లు నిండేటప్పుడు ఈ మూడిట్లో మాత్రమే నిండుతాయి 4s, 3d, 4p. ఈ మూడిట్లో కలిపి 18 ఎలక్ట్రాన్లు పడతాయి కాబట్టి 4వ కక్షలో 18 మూలకాలు ఉంటాయి. ఈ 18 మూలకాల్లో 2 మూలకాలు ఎస్ బ్లాక్ మూలకాలు పొటాషియం కాల్షియం, 10 మూలకాలు స్కాండియం నుంచి జింక్ వరకు డి బ్లాక్ మూలకాలు మరియు 6 మూలకాలు పీ బ్లాక్ మూలకాలు. వాటిని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. అదేవిధంగా 5వ పీరియడ్ తీసుకున్నప్పుడు 5వ పీరియడ్లో 5s, 4d, 5pలు నిండుతాయి. దీంట్లో కూడా 18 మూలకాలు 18 ఎలక్ట్రాన్లు పడతాయి కాబట్టి ఇది 5వ పీరియడ్లో 18 మూలకాలు ఉంటాయి. ఈ 18 మూలకాల్లో 2 ఎస్ బ్లాక్ మూలకాలు, 10 డి బ్లాక్ మూలకాలు, 6 పీ బ్లాక్ మూలకాలు. ఈ పీరియడ్లో మనం గమనించినప్పుడు చూడండి ఇక్కడ మొదటి పీరియడ్, ఇది రెండో పీరియడ్ 8 మూలకాలు, మూడో పీరియడ్ 8 మూలకాలు. ఇక్కడ 4వ పీరియడ్ గమనించండి. 4వ పీరియడ్లో ఎక్కడ ఖాళీ లేదు మనకి. మొత్తం పట్టికలో 4వ పీరియడ్ పూర్తిగా నిండిపోయింది కాబట్టి 18 మూలకాలు ఉంటాయి దీంట్లో పొటాషియం నుంచి క్రిప్టాన్ వరకు. అదేవిధంగా 5వ పీరియడ్ గమనించినప్పుడు కూడా ఆర్బి నుంచి సీనాన్ వరకు 18 మూలకాలు ఉన్నాయి కాబట్టి 4వ పీరియడ్ 5వ పీరియడ్ పూర్తిగా నిండిపోయి 18 మూలకాలు కలిగి ఉంటాయి. ఇక 6వ పీరియడ్ గురించి చర్చించినప్పుడు 6వ పీరియడ్ చూడండి ఇక్కడ 6వ పీరియడ్లో 6s, 5d, 4f, 5pలు నిండుతాయి. ఈ 4 ఉపకక్షలు నిండుతాయి. 2 + 10 + 14 + 6 మొత్తం ఇక్కడ మనకు 32 ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి 6వ పీరియడ్లో 32 మూలకాలు ఉంటాయి. ఈ 32 మూలకాల్లో 2 ఎస్ బ్లాక్ మూలకాలు, 10 డి బ్లాక్ మూలకాలు, 14 ఎఫ్ బ్లాక్ మూలకాలు. చూడండి ల్యాంథనైడ్లు 6వ గ్రూప్లోకి వచ్చాయి, 6వ పీరియడ్లోకి వచ్చాయి. అదేవిధంగా 6 పీ బ్లాక్ మూలకాలు ఉంటాయి. ఇది 6వ పీరియడ్ గురించి. 7వ పీరియడ్ చూసినప్పుడు 7వ పీరియడ్ కొద్దిగా అసంపూర్తిగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో అన్ని మూలకాలు కనుగొనబడలేదు. దీంట్లో 2 ఎస్ బ్లాక్ మూలకాలు, 10 డి బ్లాక్ మూలకాలు. యాక్టినైడ్లు చూడండి 7వ పీరియడ్లోకి వచ్చాయి మరియు కొన్ని మాత్రమే పీ బ్లాక్ మూలకాలు ఉంటాయి. ఈ విధంగా ఇది అసంపూర్ణంగా ఉంటుంది. 4f మూలకాలను ల్యాంథనైడ్లని, 5f మూలకాలను యాక్టినైడ్లని అంటాం. ఒకసారి ఇక్కడ పీరియడ్లు గమనించండి. 1వ పీరియడ్, 2వ పీరియడ్, 3, 4 ఇంతకుముందే గమనించాం మనం. 5వ పీరియడ్ చూడండి 18 మూలకాలతో నిండిపోయింది. ఇప్పుడు 6వ పీరియడ్ గమనించినప్పుడు చూడండి 57 తర్వాత కిందికి వచ్చాం మనం. 55, 56, 7 తర్వాత 58 ఇక్కడ ల్యాంథనైడ్స్ లో ఉన్నాయి. ఇవి కూడా 6వ పీరియడ్ సంబంధించినవి కాబట్టి 6వ పీరియడ్ లో ఇక్కడ 18, ఈ కింద ఉన్న ల్యాంథనైడ్స్ 14, మొత్తం కలిపి 32 మూలకాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 7వ పీరియడ్ గమనించండి. 7వ పీరియడ్ లో 89 వరకు వచ్చి కిందికి వచ్చాను చూడండి 90. ఇక్కడ యాక్టినైడ్స్ ఈ పీరియడ్ లోవే 87, 88, 89 తర్వాత 90 నుంచి 103 వరకు ఇక్కడ యాక్టినైడ్లు ఉన్నాయి. తర్వాత ఉన్న మూలకాలు చూడండి ఇక్కడ 7వ పీరియడ్ లో కొన్ని ఖాళీలు కనపడుతున్నాయి మనకి పింక్ కలర్ లో. కాబట్టి 7వ పీరియడ్ అసంపూర్తిగా నిండి ఉంది అని చెప్పవచ్చు. ఈ విధంగా గ్రూప్ లో పీరియడ్ అని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇంతవరకు మనం ఎస్ బ్లాక్ మూలకాలు, పీ బ్లాక్ మూలకాలు అని చెప్పుకుంటున్నాం. మీరు ఏంటి ఎస్ బ్లాక్ మూలకాలు, పీ బ్లాక్ మూలకాలు అన్నప్పుడు ఏ గ్రూపు మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం ఎస్ తో అంతమవుతుందో NS1 కానీ NS2 కానీ ఆ మూలకాలను ఎస్ బ్లాక్ మూలకాలు అంటారు. ఉదాహరణకు 1 మరియు 2వ గ్రూప్ మూలకాలు. అదేవిధంగా పీ బ్లాక్ మూలకాలు చూసినప్పుడు ఏ గ్రూప్ మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసము P1 నుండి P6 వరకు NP1 నుండి NP6 తో అంతమవుతాయో ఆ గ్రూప్ మూలకాలను పీ బ్లాక్ మూలకాలు అంటారు.
13 నుండి 18వ గ్రూప్ మూలకాలను పీ బ్లాక్ మూలకాలు అంటాం. అదేవిధంగా డి బ్లాక్ మూలకాలు చూసినప్పుడు ఏ గ్రూప్ మూలకాల విన్యాసం ND1 నుంచి ND10, ఎన్ అనేది ఇక్కడ ప్రధాన క్వాంటం సంఖ్య నెంబరు, ND1 నుంచి ND10తో అంతమవుతాయో ఆ గ్రూప్ మూలకాలను డి బ్లాక్ మూలకాలు అంటారు. ఇక్కడ ఉదాహరణ చూసినప్పుడు 3 నుండి 12వ గ్రూప్ మూలకాలన్నింటినీ కూడా డి బ్లాక్ మూలకాలు అంటారు. అదేవిధంగా ఎఫ్ బ్లాక్ మూలకాలు చూసినప్పుడు ఏ మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం NF1 నుండి NF14 వరకు ఉంటుందో వాటిని ఎఫ్ బ్లాక్ మూలకాలు అంటాం. ఎఫ్ బ్లాక్ మూలకాలకు ఉదాహరణలు లాంథనైడ్స్, యాక్టినైడ్స్. ఒకసారి పట్టికలో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ మూలకాలు ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని క్లిక్ చేసినప్పుడు అవి వస్తున్నాయి చూడండి. మొదటి 2 గ్రూపులు చూడండి. మొదటి గ్రూపు NS1తో అంతమవుతుందని చెప్పుకున్నాం. రెండవ గ్రూపు NS2. ఈ 2 గ్రూపులను కలిపి ఎస్ బ్లాక్ మూలకాలు అన్నాం. అదేవిధంగా ఈ చివరిలో చూసినట్లయితే ఇక్కడ పి బ్లాక్ మూలకాలు వస్తున్నాయి చూడండి. NP1, NP2, ఆ విధంగా NP6 వరకు ఈ 6 గ్రూపుల్ని కలిపి పి బ్లాక్ మూలకాలు అంటాం. అదేవిధంగా మధ్యలో ఉన్న చిన్న గ్రూపులను చూడండి. ఇవన్నీ ఎలక్ట్రాన్ విన్యాసాలు డితో అంతమవుతున్నాయి కాబట్టి ఈ మూలకాలన్నింటినీ డి బ్లాక్ మూలకాలు అంటాం. అదేవిధంగా లాంథనైడ్స్, యాక్టినైడ్స్ చూడండి, వాటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలు F1, F2 వీటితో అంతమవుతున్నాయి కాబట్టి వీటిని ఎఫ్ బ్లాక్ మూలకాలు అంటారు. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మొదటి 2 గ్రూపులు ఎస్ బ్లాక్, చివరి 6 గ్రూపులు పి బ్లాక్, మధ్యలో ఉన్న 10 గ్రూపులు డి బ్లాక్, కింద ఉన్న లాంథనైడ్స్, యాక్టినైడ్స్ ఎఫ్ బ్లాక్ మూలకాలు అంటాం. ఈ విధంగా ఆవర్తన పట్టికలో బ్లాక్ను అమర్చుకోవడం జరిగింది. ఇక్కడ ఎస్ బ్లాక్ మూలకాలు మనం ఆవర్తన పట్టికలో గమనించవచ్చు. ఏ విధంగా ఉన్నాయి, ఏ మూలకాలు ఎస్ బ్లాక్ లోకి వస్తాయి, ఏ మూలకాలు పి బ్లాక్ లోకి వస్తాయి అనేది గ్రూపుల సంఖ్యను బట్టి చూడవచ్చు. ఇక్కడ 10 డి బ్లాక్, ఈ లాంథనైడ్స్, యాక్టినైడ్స్ ఎఫ్ బ్లాక్ కాబట్టి వీటిని పట్టికలో అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కొన్ని మూలకాలని మనం ప్రాతినిధ్య మూలకాలు అంటాం. మరి ఏ మూలకాలని ప్రాతినిధ్య మూలకాలు అంటున్నాం? ఇక్కడ ఎస్ బ్లాక్ మరియు పి బ్లాక్ మూలకాలని ప్రాతినిధ్య మూలకాలు అంటాం. అదేవిధంగా కొన్ని రకాల మూలకాలని పరివర్తన మూలకాలు అంటాం. మరి ఇక్కడ చూడండి, డి బ్లాక్ మూలకాలను పరివర్తన మూలకాలు అంటాం. అదేవిధంగా అంతర పరివర్తన మూలకాలు, ఎఫ్ బ్లాక్ మూలకాలను అంతర పరివర్తన మూలకాలు. ఇక్కడ 3 రకాలు గమనించవచ్చు. ప్రాతినిధ్య మూలకాలు ఎస్ మరియు పి బ్లాక్, పరివర్తన మూలకాలు డి బ్లాక్, అంతర పరివర్తన మూలకాలు ఎఫ్ బ్లాక్. ఈ విధంగా వీటిని మనం పరివర్తన, అంతర పరివర్తన చూడండి. ఇక్కడ ప్రాతినిధ్య మూలకాలు వస్తున్నాయి 2 గ్రూపులు, మరియు చివరి 6 గ్రూపులు కూడా ప్రాతినిధ్య మూలకాలే మనకి. ఇక్కడ పరివర్తన మూలకాలు చూసినప్పుడు ఇక చూడండి, డి బ్లాక్ మూలకాలన్నీ కూడా పరివర్తన మూలకాలు. ఈ మధ్యలో ఉన్నాయన్ని 10 గ్రూపులు కూడా పరివర్తన మూలకాలు. అదేవిధంగా అంతర పరివర్తన మూలకాలు చూసినప్పుడు చూడండి, లాంథనైడ్స్, ఇవి అంతర పరివర్తన మూలకాలు కింద ఉన్న 2 వరుసలు కూడా. ఈ విధంగా మనం పరివర్తన, అంతర పరివర్తన, ప్రాతినిధ్య మూలకాలు చూడవచ్చు. అదేవిధంగా చూడండి, ఇక్కడ క్షారలోహాలు అని కొన్ని మూలకాలు అంటాం. మరి ఇక్కడ వీటిని క్షారలోహాలు ఎందుకు అంటున్నామంటే ఆల్కలీ మెటల్స్ అంటాం. మొక్కల బూడిద నుంచి తయారవుతాయి కాబట్టి ఈ 1వ గ్రూప్ మూలకాలను క్షారలోహాలు అంటాం. సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా మొక్కలను బూడిద నుంచి వచ్చింది ఇవి. అదేవిధంగా క్షారముతిక లోహాలను గమనించండి. 2వ గ్రూప్ మూలకాలను క్షారముతిక లోహాలు అంటాం. ఇక్కడ బెరీలియం, మెగ్నీషియం మొదలైనవి క్షారముతిక లోహాలు. అదేవిధంగా చాకోజన్లు చూడండి. చాకోజన్లు అంటే గనులలోంచి, ఖనిజాల నుండి తీయబడిన 16వ గ్రూప్ మూలకాలను చాకోజన్లు అంటాం. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం ఇవన్నీ కూడా చాకోజన్స్. నెక్స్ట్ హాలోజన్లు చూడండి. సముద్ర లవణం నుండి రాబట్టబడిన 17వ గ్రూప్ మూలకాలను హాలోజన్లు అంటాం. సముద్ర లవణం నుంచి వచ్చాయి ఇవన్నీ. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఇవన్నీ కూడా హాలోజన్లు. అదేవిధంగా చివరి గ్రూప్ మూలకాలైన 18వ గ్రూప్ మూలకాలను జడవాయువులు అంటాం. ఎందుకు జడవాయువులు అంటాం మీకు ఆల్రెడీ తెలుసు. వీటి యొక్క కక్షలన్నీ కూడా పూర్తిగా ఎలక్ట్రాన్లతో నిండిపోయి ఉంటాయి కాబట్టి వీటిని జడవాయువులు అంటాం. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ వీటిని జడవాయువులే కాకుండా ఉత్కృష్ట వాయువులు అని కూడా అంటాం. 0 గ్రూప్ మూలకాలని కూడా అంటాం. ఇక్కడ మనకు ఈ పట్టికలో గమనించండి, క్షారలోహాలు ఎక్కడున్నాయి అనేది గమనించినప్పుడు చూడండి, ఇక్కడ క్షారలోహాలు టచ్ చేయగానే మొదటి గ్రూప్ వచ్చింది. మొదటి గ్రూప్ మూలకాలను క్షారలోహాలు అంటాం. అదేవిధంగా ఈ 2వ గ్రూప్ గమనించండి. 2వ గ్రూప్ మూలకాలను క్షారమృతిక లోహాలు అంటాం. అదేవిధంగా ఇక్కడ చాకోజన్లు చూసినప్పుడు చూడండి, 16వ గ్రూప్ మూలకం ఆక్సిజన్ కుటుంబాన్ని చాకోజన్లు అంటాం. అదేవిధంగా హాలోజన్లు 17వ గ్రూప్ ఫ్లోరిన్ కుటుంబాన్ని హాలోజన్లు అంటాం. చివరి గ్రూప్ అయిన 18వ గ్రూప్ని ఉత్కృష్ట వాయువులు లేకపోతే జడవాయువులు అంటాం. ఈ విధంగా ఈ రకరకాల మూలకాలను మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం ఆవర్తన పట్టికలో
ఇక వేర్వేరు లక్షణాలు ధర్మాలని గమనించినప్పుడు ఇక్కడ లోహాలు అలోహాలు, మరి మనం చిన్నప్పుడే 7వ తరగతిలో ఎక్కడో లోహాలు అలోహాల గురించి చెప్పుకున్నాం. లోహాలు ఎలా ఉంటాయి, 8వ తరగతిలో లోహాల లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఇవన్నీ గమనించడం జరిగింది. ఒకసారి లోహ లక్షణము అలోహ లక్షణం అనేది ఆవర్తన పట్టికలో ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ఇక్కడ గమనించినప్పుడు చూడండి, బాహ్య కక్షలో 3 లేదా అంతకంటే తక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న మూలకాలను లోహాలుగా పరిగణిస్తాం. బాహ్య కక్షలో చివరి కక్షలో 3 అంతకంటే తక్కువ ఎలక్ట్రాన్లు ఉండాలి. సోడియం తీసుకుంటే దాని చివరి కక్షలో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి సోడియం లోహం. ఆ విధంగా అల్యూమినియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా లోహాలు, వాటి ఎలక్ట్రాన్ల సంఖ్యను బట్టి చెప్పవచ్చు. బాహ్య కక్షలో 5 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న మూలకాలను అలోహాలుగా పరిగణిస్తాం. చివరి కక్షలో 5 లేక అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్. ఆవర్తన పట్టికలో మనం ఎడమ నుండి కుడికి వెళ్ళే కొద్దీ లోహ ధర్మం క్రమంగా తగ్గుతుంది. ఆవర్తన పట్టికలో ఎడమ వైపు చూసినట్లయితే లోహాలు ఉంటాయి, కుడివైపు గమనించినప్పుడు అలోహాలు ఉంటాయి. కాబట్టి లోహ లక్షణం అనేది ఆవర్తన పట్టికలో ఎడమ నుండి కుడికి క్రమంగా తగ్గుతుంది అని గమనించవచ్చు. లోహ అలోహాల ధర్మాలకు మధ్యస్థంగా కొన్ని మూలకాలు ఉంటాయి, వాటిని అర్ధలోహాలు అంటాము. అంటే లోహాలు కాకుండా అలోహాలు కాకుండా అర్ధలోహాలు ఉంటాయి. ఇవి సాధారణంగా అర్ధవాహకాలుగా పనిచేస్తాయి. ఈ సిలికాన్, జెర్మేనియం వీటన్నిటిని అర్ధలోహాలు అంటాం. గమనిద్దాం మనం ఆవర్తన పట్టికలో ఎక్కడ ఉంటాయి అనేది. బిస్మత్, సిలికాన్, ఆర్సెనిక్, జెర్మేనియం. ఇక్కడ లోహాలు అలోహాలు చూసినప్పుడు ఎస్ బ్లాక్ మూలకాలన్నీ హైడ్రోజన్ తప్ప అన్ని లోహాలే. పి బ్లాక్ మూలకాల్లో లోహాలు, అలోహాలు మరియు అర్ధలోహాలు 3 రకాలు ఉన్నాయి. పి బ్లాక్ మూలకాల్లో ఆవర్తన పట్టికలో మనం ఒక దగ్గర గమనించినప్పుడు మెట్ల వంటి లైన్ కనపడుతుంది. ఆ మెట్ల వంటి లైన్ దగ్గర చూసినట్లయితే ఈ రేఖకు ఎడం వైపు ఉన్నాయన్ని లోహాలు, కుడివైపు ఉన్నాయన్ని అలోహాలు, ఈ రేఖకు దగ్గరగా ఉన్నాయన్ని అర్ధలోహాలు అని చెప్పుకుంటాం. అంటే ఆవర్తన పట్టికని ఇప్పుడు లోహాలు, అలోహాలు మధ్యలో అర్ధలోహాలుగా మనం పరిశీలించవచ్చు. చూద్దాం పట్టిక చూసి. ఆవర్తన పట్టికలో ఎడం వైపు లోహతత్వం ఎక్కువగా ఉంటుంది, ఆవర్తన పట్టికలో కుడివైపు అలోహతత్వం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆవర్తన పట్టికను గమనించండి. ఈ ఆవర్తన పట్టికలో ఇక్కడ ఎడం వైపు ఉన్నాయన్నీ కూడా దాదాపుగా లోహాల కిందికే వస్తాయి, ఇక్కడ కుడివైపు ఉన్నాయన్నీ అలోహాల కిందికి వస్తాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఒక మెట్ల వంటి నిర్మాణం కనపడుతుంది. బోరాన్, సిలికాన్, ఆర్సెనిక్, టెలోరియం, ఇక్కడ మనకు మొత్తం కూడా ఒక మెట్ల వంటి నిర్మాణం కనపడుతుంది. ఈ మెట్ల వంటి నిర్మాణం దగ్గరగా ఉన్నవి అర్ధలోహాలు అని చెప్పుకుంటున్నాం. ఈ మెట్ల వంటి నిర్మాణంకి లైన్కి ఎడం వైపు ఉన్నాయని లోహాలు అని చెప్పుకుంటున్నాం. ఈ మెట్ల వంటి స్ట్రక్చర్కి కుడివైపున ఉన్నాయని అలోహాలు అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ మన పట్టికలో వాటిని గమనించవచ్చు. మరి ఇక్కడ ఆవర్తన పట్టికలో మూలకాల ఆవర్తన ధర్మాలు, ఏ ధర్మాలు పునరావృతం అవుతాయి. ఆవర్తనం అంటే పునరావృతం కావడం. మనం దానాధారంగానే పట్టికలో గ్రూపులు, పీరియడ్లు లక్షణాలు మరల అవే వస్తుంటాయి కాబట్టి వాటిని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇంతకీ ఏ లక్షణాలు మనకు ఎలా ఆవర్తనం అవుతాయి అనేది ఇక్కడ మనం గమనించినప్పుడు నవీన ఆవర్తన పట్టిక మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా రూపొందించబడింది అనేది మనకు తెలుసు. మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసంతో సంబంధం కలిగి ఉంటాయి. బాహ్య కక్షని ఇక్కడ వ్యాలెన్సీ స్థాయి అంటాం. మూలకాల యొక్క భౌతిక రసాయన ధర్మాలు వాటి చివరి కక్ష యొక్క ఎలక్ట్రాన్ విన్యాసంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒకే గ్రూపులోని మూలకాలని ఇంతకుముందు చూసాం, ఒకే బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉంటుంది. కావున గ్రూపులో పై నుండి కిందికి పోయే కొలది, గ్రూపుల్లో ఎప్పుడైనా మన లక్షణాలని ధర్మాలని పైనుంచి కిందికి చూస్తాం కాబట్టి గ్రూపులో పై నుండి కిందికి పోయే కొలది ఒకే రసాయన ధర్మాలని ప్రదర్శిస్తాం. వాటి భౌతిక ధర్మాల్లో క్రమమైన మార్పు కనపడుతుంది. పైనుంచి కిందికి పెరగడము లేకపోతే తగ్గడము కనపడుతుంది, క్రమమైన మార్పు. మరి పీరియడ్లలో ఎడమ నుండి కుడికి పోయే కొలది పరమాణు సంఖ్య 1 పెరుగుతుంది. ఎడమ నుంచి కుడికి వెళ్ళేసరికి పీరియడ్లో మూలకాల రసాయన ధర్మాలు వేరువేరుగా ఉంటాయి కానీ భౌతిక ధర్మాల్లో క్రమమైన మార్పు కనపడుతుంది. పీరియడ్లలో మూలకాల రసాయన ధర్మాలు వేరువేరుగా ఉంటాయి కానీ భౌతిక ధర్మాల్లో క్రమమైన మార్పు కనపడుతుంది. దీన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఆవర్తన పట్టికలో మూలకాల ఆవర్తన ధర్మాలను గమనించినప్పుడు ఇక్కడ గమనించండి ఏమేమి ఉంటాయనేది చూసినప్పుడు 1వది సంయోజకత, 2వది పరమాణు పరిమాణం లేదా వ్యాసార్థం, అయానిక శక్మము లేదా అయానిక శక్తి,
ఎలక్ట్రాన్ ఎఫినిటీ, రుణ విద్యుదాత్మకత, ధన విద్యుదాత్మకత, ఇవన్నీ కూడా మనకు మూలకాల ఆవర్తన ధర్మాలు. ఇవన్నీ క్రమంగా పెరగడము, తగ్గడము, మారడము జరుగుతాయి పీరియడ్లలో, గ్రూపుల్లో. ఒక్కొక్క దాన్ని ఇప్పుడు మనం పరిశీలించి ఈ సంయోజకత అనే దాని గురించి చూద్దాం. తర్వాత పరిమాణం గురించి చూద్దాం. ముందుగా సంయోజకత. మరి అసలు సంయోజకత అంటే ఏంటి? ఒక మూలకం యొక్క సంయోగ సామర్థ్యాన్నే సంయోజకత అంటాం. అంటే ఒక మూలకం వేరే మూలకంతో ఎలా కలవగలుగుతుంది, ఎన్ని పరమాణువులతో కలవగలుగుతుంది అని చెప్పేదే సంయోజకత అంటాం. చూడండి, ఇక్కడ ఒక మూలక పరమాణువు ఎన్ని హైడ్రోజన్ పరమాణువులతో సంయోగం చెందగలదో ఆ సంఖ్య, లేదా ఎన్ని ఆక్సిజన్ పరమాణువులతో సంయోగం చెందగలదో ఆ సంఖ్యకు రెట్టింపు సంఖ్య ఆ మూలక పరమాణు యొక్క సంయోజకతగా చెప్పవచ్చు. ఒక మూలకం ఎన్ని హైడ్రోజన్ పరమాణువులతో కలవగలుగుతుందో ఆ సంఖ్య, లేదా ఎన్ని ఆక్సిజన్ పరమాణువులతో సంయోగం చెందగలుగుతుందో ఆ సంఖ్యకు రెట్టింపు సంఖ్యనే ఆ మూలకం యొక్క సంయోజకతగా చెప్పవచ్చు. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సంయోజకతను ఎలా గుర్తించాలనే దానికి ఇక్కడ కొన్ని నియమాలు చెప్పుకుంటున్నాం. మూలకం యొక్క గ్రూప్ సంఖ్య 5 కంటే తక్కువగా ఉంటే, అంటే 1, 2, 3, 4 గనక గ్రూప్ సంఖ్య ఉంటే దాని సంయోజకత దాని గ్రూప్ సంఖ్య అవుతుంది. అంటే 4వ గ్రూప్ వరకు కూడా ఆ మూలకాల యొక్క సంయోజకత ఆ గ్రూప్ నెంబరే అవుతుంది. ఉదాహరణకి ఇక్కడ మనం చూస్తున్నాం, హైడ్రోజన్ యొక్క సంయోజకత 1, ఎందుకంటే ఇది మొదటి గ్రూప్ లో ఉంది. మెగ్నీషియం యొక్క సంయోజకత 2, ఇది 2వ గ్రూప్ లో ఉంది. అదేవిధంగా ఇక్కడ రెండవ చూడండి, మూలకం యొక్క గ్రూప్ సంఖ్య 5 లేదా అంతకంటే ఎక్కువైతే, 5 కంటే తక్కువ ఉంటేనేమో గ్రూప్ యొక్క సంఖ్య దాని యొక్క సంయోజకత. మరి మూలకం యొక్క గ్రూప్ సంఖ్య 5 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాని సంయోజకత చూడండి 8 నుండి దాని గ్రూప్ సంఖ్యను తీసేయాలి. అంటే ఉదాహరణకి 5వ గ్రూప్ మూలకాల యొక్క సంయోజకత ఎంత అవుతుంది? 8 - 5 అంటే 3 అవుతుంది. ఇక్కడ గ్రూప్ సంఖ్యల్ని రోమన్ సంఖ్యగా తీసుకోవాలి. 7వ గ్రూపు క్లోరిన్ యొక్క సంయోజకత 8 - 7, దాని సంయోజకత 1 క్లోరిన్. ఇక్కడ మనం ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ పట్టికలో గ్రూప్ నెంబర్ ఎంత ఉంటే వాటి సంయోజకత ఎంత ఉంటుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. 1వ గ్రూప్, 2వ గ్రూపు, ఇక్కడ రోమన్ సంఖ్యలో చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 గ్రూప్ నెంబర్లను తీసుకున్నాం. అదే మామూలు నెంబర్లో అయితే 1, 2, 13, 14 అవుతాయి వీటి గ్రూప్ నెంబర్. కాబట్టి సంయోజకత లెక్కించేటప్పుడు వాటిని రోమన్ సంఖ్యలో గ్రూప్ నెంబర్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, మొదటి గ్రూపు దాని సంయోజకత 1, 2వ గ్రూపు దాని సంయోజకత 2. ఇక్కడ 3వ గ్రూపును గమనించినప్పుడు 3వ గ్రూపు దాని యొక్క సంయోజకత 3, 4వ గ్రూప్ 4. ఈ విధంగా మొదటి 4 గ్రూపుల యొక్క సంయోజకత వాటి గ్రూప్ సంఖ్య అవుతుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే 5వ గ్రూప్కి వస్తున్నామో 5వ గ్రూప్ యొక్క సంయోజకత అనేది 8 - 5 చేశాం చూడండి, దాని యొక్క సంయోజకత 3. 6వ గ్రూప్ 8 - 6, 7వ గ్రూప్ 8 - 7, 8వ గ్రూప్ 8 - 8, 0. ఈ విధంగా మన గ్రూపుల యొక్క సంయోజకతను చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ ఈ క్రమాన్ని గమనిస్తే చూడండి, గ్రూపుల యొక్క సంయోజకత ఏ విధంగా మారుతుంది పీరియడ్లో ఉన్నప్పుడు. 1, 2, 3, 4 వరకు వెళ్ళాం, మళ్ళా 3, 2, 1, 0 తగ్గాం. అంటే ఇక్కడ ఈ లాస్ట్ గ్రూప్ వదిలేస్తే ఒక పీరియడ్లో ఎస్ బ్లాక్, పి బ్లాక్ని గమనించినప్పుడు వాటి యొక్క సంయోజకత చూడండి, పాలిండ్రోమ్ పెరుగుతూ వెళ్ళిపోయి మళ్ళీ తగ్గుతున్నాయి. 1, 2, 3, 4, 3, 2, 1. ఈ విధంగా పీరియడ్ల యొక్క గ్రూపుల యొక్క సంయోజకతను మనం గుర్తుపెట్టుకోవచ్చు. కొద్దిగా మీరు జాయిన్ చేయడమే లేట్ చేశారు, ఒక 5 నిమిషాలు. మూలకము ఇక్కడ గమనించండి, హైడ్రోజన్ యొక్క గ్రూప్ నెంబర్ 1, సంయోజకత 1. హీలియం దాని యొక్క గ్రూప్ 8, సంయోజకత 0. లిథియం మొదటి గ్రూప్ 1 సంయోజకత. బెరీలియం 2వ గ్రూప్ 2 సంయోజకత. ఇక్కడ మిగతా మూలకాలు కూడా మనం 18 మూలకాల వరకు ఇక్కడ గమనించవచ్చు. 18 మూలకాల యొక్క సంయోజకతలు ఎంత ఉంటాయనేది ఎలా చెప్పగలుగుతున్నామంటే వాటి యొక్క గ్రూప్ నెంబర్లను బట్టి చెప్పగలుగుతున్నాం. ఈ లైన్లో చూడండి, ఈ కాలంలో మనం అన్ని గ్రూప్ నెంబర్లు తీసుకున్నాం, వాటి ఆధారంగా ఇక్కడ సంయోజకత కూడా చెప్పడం జరిగింది. ఇది సంయోజకత గురించి. ఇక్కడ ఒకసారి గమనించినప్పుడు పీరియడ్లో సంయోజకత ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది. 3వ పీరియడ్లో సంయోజకతలు గమనించినప్పుడు 1, 2, 3, 4, 3, 2, 1, 0 ఇంతకుముందే చెప్పుకున్నాం. గ్రూపుల్లో సంయోజకత పైనుంచి కిందికి ఎటువంటి మార్పు ఉండదు. అంటే ఒక గ్రూప్ మూలకాల యొక్క సంయోజకత మొత్తం ఒకేలా ఉంటుంది. మొదటి గ్రూప్ సంయోజకత 1, 2వ గ్రూప్ సంయోజకత దాంట్లో ఉన్న మూలకాలన్నిటికీ 2,
మూడో గ్రూప్ సంయోజకత 3. ఈ విధంగా గ్రూపుల్లో సంయోజకత మారదు. ఉదాహరణకి ఇక్కడ చూసినప్పుడు అల్యూమినియం యొక్క సంయోజకత ఎంత? అల్యూమినియం సంయోజకత కనుక్కోవాలంటే చూడండి, ఇక్కడ అల్యూమినియం యొక్క పరమాణు సంఖ్య 13. దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s2 3p1. ఇక్కడ గమనిస్తే అల్యూమినియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసంలో లాస్ట్ చివరి ప్రధాన క్వాంటం సంఖ్య 3 ఉంది కాబట్టి దాని యొక్క పీరియడ్ నెంబర్ 3. అదేవిధంగా ఇది పీ బ్లాక్ లో మొదటి గ్రూపుకు చెందింది కాబట్టి పీ బ్లాక్ లో మొదటి గ్రూపు 13వ గ్రూప్ అవుతుంది. సారీ, థర్డ్ ఏ అవుతుంది. థర్డ్ ఏ పీ బ్లాక్ లోని మొదటి మూలకం కాబట్టి దీని గ్రూప్ సంఖ్య 3 అవుతుంది. ఈ విధంగా పీరియడ్ సంఖ్యని గ్రూప్ సంఖ్యని మనం కనుగొని దాని యొక్క సంయోజకత కూడా చెప్పొచ్చు. అల్యూమినియం యొక్క సంయోజకత 3. ఈ విధంగా మనం ఒక మూలకం తెలిస్తే దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం తెలిస్తే పీరియడ్ల సంఖ్యని గ్రూప్ సంఖ్యని కూడా చెప్పవచ్చు. ఇక రెండవ లక్షణమైన పరిమాణానికి వస్తే ఒక 5 నిమిషాలు సార్. పరమాణు పరిమాణం కేంద్రకం నుండి చివరి కక్ష వరకు గల దూరాన్ని పరిమాణం లేదా వ్యాసార్థం అంటాం. పరమాణు వ్యాసార్థాన్ని పికోమీటర్లో కొలుస్తాం. ఒక పికోమీటర్ ఈక్వల్ టు 10⁻⁻12 మీటర్లు. గ్రూపుల్లో పైనుంచి కిందికి పోయేటప్పటికీ కక్షల సంఖ్య పెరుగుతుంది కాబట్టి దాని యొక్క పరమాణు వ్యాసార్థం కూడా పెరుగుతుంది. హైడ్రోజన్ చూస్తే ఒకే కక్ష ఉంటుంది, లిథియంకి వచ్చేసరికి 2 కక్షలు ఉంటాయి. ఈ విధంగా గ్రూప్లో పైనుంచి కిందికి పోతా ఉంటే వాటి యొక్క కక్షల సంఖ్య పెరుగుతుంది, పరమాణు సంఖ్య పెరుగుతుంది, ఆటోమేటిక్గా వాటి యొక్క కక్షల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి గ్రూపుల్లో పైనుండి కిందికి పోయే కొలది పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది. ఇది మనం గమనించవచ్చు. ఇక్కడ గ్రూప్ చూడండి, ఒకటో గ్రూప్ తీసుకున్నప్పుడు పరమాణు వ్యాసార్థం ఎన్ని పిఎంలో ఉందన్నప్పుడు మనం ఇక్కడ చూడండి, లిథియం 152, దాని కింద సోడియం 186, పొటాషియం 231, రుబీడియం 244, సీసియం 262. ఈ విధంగా ఒక గ్రూప్లో పైనుంచి కిందికి పోతా ఉంటే పరమాణు సంఖ్య పెరుగుతుందని గమనించవచ్చు. ఇక్కడ గ్రూప్ నెంబర్ 17 కూడా చూడండి, దీంట్లో ఫ్లోరిన్ 64, క్లోరిన్ 99, బ్రోమిన్ 114, అయోడిన్ 133, ఏటీ 140. ఈ విధంగా 17వ గ్రూప్లో కూడా పైనుంచి కిందికి పోతా ఉంటే పరమాణు వ్యాసార్థం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి పీరియడ్లో పరమాణు వ్యాసార్థం ఏ విధంగా మారుతుంది? దీన్ని జాగ్రత్తగా గమనించండి. మూలకాల పరమాణు వ్యాసార్థం పీరియడ్లలో ఎడమ నుండి కుడికి పోయే కొద్దిగా తగ్గుతుంది. గ్రూపుల్లో పైనుంచి కిందికి పెరిగింది అని చెప్పుకున్నాం, కానీ పరమాణు వ్యాసార్థం పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయే కొద్ది తగ్గుతుంది. ఒక పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయే కొద్ది పరమాణు సంఖ్యతో పాటు కేంద్రక ఆవేశం పెరుగుతుంది. పరమాణు సంఖ్య పెరుగుతుంది, అదేవిధంగా కేంద్రకంలో ప్రోటాన్ల సంఖ్య పెరుగుతుంది, ఆ విధంగా కేంద్రక ఆవేశం కూడా పెరుగుతుంది. కానీ కక్షల సంఖ్య మాత్రం పెరగదు. ఉదాహరణకు లిథియం చూసుకుంటే 2 కక్షలు ఉంటాయి, దాంట్లో 3 ప్రోటాన్లు ఉన్నాయి. కానీ చివర నియాన్ చూసుకుంటే దాంట్లో 10 ఎలక్ట్రాన్లు 10 ప్రోటాన్లు ఉన్నాయి. కాబట్టి ప్రోటాన్ల సంఖ్య పెరిగి కేంద్రక ఆకర్షణ పెరుగుతుంది. ఈ విధంగా కేంద్రక ఆకర్షణ పెరిగేసరికి ఆ కక్ష యొక్క దూరము కేంద్రకాన్ని నుంచి కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి పరమాణు వ్యాసార్థం కూడా తగ్గుతుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పరమాణు వ్యాసార్థం పీరియడ్లలో ఎడమ నుండి కుడికి పోయే కొలది తగ్గుతుంది. ఇక్కడ పీరియడ్ దాని మూలకాల వ్యాసార్థం గమనించినప్పుడు చూడండి, రెండవ పీరియడ్ చూస్తున్నాం. లిథియం 152, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ వరకు వెళ్ళిపోయేసరికి చూడండి, లిథియం 152 ఉన్నది ఫ్లోరిన్ కాడికి వెళ్ళిపోయేసరికి 64కి వచ్చింది. ఈ పీరియడ్లో లిథియం నుంచి ఫ్లోరిన్ ఎడమ నుంచి కుడికి పోతుంటే పరిమాణం తగ్గుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. మూడో పీరియడ్ గమనించండి. మూడో పీరియడ్లో మనం సోడియం నుంచి క్లోరిన్ వరకు చూస్తున్నాం. సోడియం యొక్క పరిమాణం 186, అదేవిధంగా క్లోరిన్ దగ్గరికి వెళ్ళేసరికి 99 అయింది. ఈ పీరియడ్లో కూడా ఎడమ నుంచి కుడికి వెళ్ళేసరికి పరమాణు వ్యాసార్థం తగ్గిందనే అంశాన్ని మనం గమనించవచ్చు. మరి ఇక్కడ ఒక చిన్న విషయం గురించి డిస్కస్ చేద్దాం. ఒక మూలక పరమాణువు మరియు దాని అయాన్ ఒకే పరిమాణంలో ఉంటాయా? ఇప్పుడు సోడియం చూద్దాం. సోడియం యొక్క పరమాణు సంఖ్య 11, ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s1. ఎప్పుడైతే ఈ సోడియం అనేది సోడియం అయాన్గా మారుతుందో ఏం జరుగుతుందో చూద్దాం. సోడియం పరమాణులో 11 ప్రోటాన్లు ఉంటాయి, 11 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఎప్పుడైతే సోడియం అయాన్ ప్లస్ అయాన్గా మారిందో ఒక ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది, కోల్పోతుంది. అప్పుడు సోడియం ప్లస్లో ఎలక్ట్రాన్ల సంఖ్య 10 మాత్రమే అవుతుంది. చూడండి, ఇక్కడ 11 ప్రోటాన్లు మరియు 10 ఎలక్ట్రాన్లు మాత్రమే సోడియం ప్లస్ అయాన్లో ఉంటాయి. సోడియం ప్లస్ అయాన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s1 ఉన్న ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది, 3sలో 0 వచ్చేసింది. సోడియం ప్లస్ అయాన్లో ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య కంటే ఎక్కువ కాబట్టి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ ఎక్కువ అవుతుంది. సోడియం ప్లస్ అయాన్ పరిమాణం కుచించుకుపోతుంది, తగ్గిపోతుంది.
కాబట్టి సోడియం యొక్క పరమాణు వ్యాసార్థం కన్నా సోడియం ప్లస్ అయాన్ యొక్క వ్యాసార్థం తక్కువగా ఉంటుంది. ఇక్కడ గమనించవచ్చు, సోడియం వ్యాసార్థం 157 pm ఉంటే సోడియం ప్లస్ అయాన్ యొక్క వ్యాసార్థం 98 pm గా మాత్రమే ఉండిపోయింది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక మూలకాన్ని చూస్తున్నాం, క్లోరిన్ పరమాణు సంఖ్య 17. దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం చూస్తే 1s2 2s2 2p6 3s5. మరి ఇప్పుడు క్లోరిన్ పరమాణువు క్లోరిన్ అయాన్ రెండింటి యొక్క పరిమాణం వ్యాసార్థం ఒకే రకంగా ఉంటుంది అన్నప్పుడు చూడండి, క్లోరిన్ పరమాణులో 17 ప్రోటాన్లు 17 ఎలక్ట్రాన్లు ఉంటాయి. క్లోరిన్ ఎప్పుడైతే అయాన్ గా మారుతుందో క్లోరిన్ అయాన్ కాస్త క్లోరిన్ మైనస్ అయాన్ గా మారింది. అంటే క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ గ్రహించింది. కాబట్టి క్లోరిన్ అయాన్ లో 17 ప్రోటాన్లు 18 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఎలక్ట్రాన్ల సంఖ్య పెరిగింది. ఇక్కడ క్లోరిన్ యానయాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం చూసినప్పుడు 1s2 2s2 2p6 3s6 గా మారింది 3s5 నుంచి. కాబట్టి క్లోరిన్ అయాన్లో ప్రోటాన్ల సంఖ్య కంటే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎక్కువ. కాబట్టి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ తక్కువ అవుతుంది. కాబట్టి క్లోరిన్ అయాన్ పరిమాణము క్లోరిన్ పరిమాణం కన్నా పెరుగుతుంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. క్లోరిన్ యానయాన్ యొక్క వ్యాసార్థము క్లోరిన్ వ్యాసార్థం కన్నా ఎక్కువ. ఒకసారి ఇక్కడ గమనించండి, క్లోరిన్ 99 pm, క్లోరిన్ మైనస్ అనేది 181 pm గా ఉంది. సరే, ఈ పాఠ్యాంశంలో ఇప్పటి వరకు మనం ఆధునిక ఆవర్తన పట్టిక ఆవర్తన నియమం ఏంటి, ఆధునిక ఆవర్తన పట్టిక ఏ విధంగా ఉంది, దానిలో గ్రూపులు పీరియడ్లు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా వాటి సంయోజకత ఎలా ఉంది, మూలకాలది, పరమాణు వ్యాసార్థం పరిమాణం ఏ విధంగా ఉందనేది చూసాం. ఒకసారి ఇక్కడ మూల్యాంకనం చూడండి. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇక్కడ జస్ట్ ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసి ఈ క్వశ్చన్లకు సంబంధించిన జవాబులు మీ నోట్ పుస్తకాల్లో రాసుకోండి. ఒక్క నిమిషం. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఖాళీలు వస్తున్నాయి, ఈ ఖాళీలు కూడా అబ్జర్వ్ చేయండి. ఈ ఖాళీలకు కూడా ఆన్సర్లు బ్రాకెట్లో ఉన్నాయి. ఆ బ్రాకెట్లో ఉన్న జవాబులను గమనించి మీ నోట్ పుస్తకాల్లో నమోదు చేసుకోండి. ఇంతవరకు మూలకాల ఆవర్తన పట్టికలోని పాఠ్యాంశం విన్నారు. ఈ పాఠ్యాంశంలోని ముఖ్యమైన అంశాన్ని జాగ్రత్తగా గమనించండి. వాటిని మీ నోట్ పుస్తకంలో నమోదు చేసుకొని ఏమైనా సందేహాలు ఉంటే మీ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల్ని సంప్రదించండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్.